హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ తెలుగు యూట్యూబర్. నైట్ 7 o'clock అయితే ఇది వినాయకుడు నిమజ్జనానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది. నిమజ్జనానికి అయితే వచ్చింది నైట్ 7 o'clock. ఇది 7 o'clock అయితే చేసాము నిమజ్జనము. వీడియో అయితే తీసాము, మనం ఎవరు చూడలేదు నిన్న వీడియో. ఈరోజు ఇంకా బెస్ట్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. నేను ఈరోజు 7 o'clockకి అలా వెళ్ళి మీకు వీడియో అయితే తీసి పెడతాను. నిన్న చిన్న చిన్న విగ్రహాలు వచ్చినాయి. ఈరోజు అయితే ఇదే లాస్ట్ పెద్ద విగ్రహం ఒకటి వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అందరూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగుంది ఈ వినాయకుడు. ఈ వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకొచ్చారు, నిమజ్జనం చేస్తున్నారు. కానీ అదైతే వెయిట్ ఎక్కువ ఉంది, లెగట్లేదు ఫ్రెండ్స్. అందరికీ అది చాలా లేపి అయితే నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అయితే నైట్ 7 o'clock తర్వాత, ఇది నైట్ 7 o'clock తర్వాత అయితే ఫ్రెండ్స్. ఇదైతే చూడండి నిమజ్జనం వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ వినాయకుడు మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా బాగున్నాడు కదా వినాయకుడు. వినాయకుడిని అయితే నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనానికి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ వినాయకుడు చూడండి చాలా బాగున్నాడు. అది ఒక అయితే చాలా బాగున్నాడు. చూడండి ఈ వినాయకుడు ఇది సుదర్శన చక్రం లాగా అయితే ఉంది. వినాయకుడు చూడండి, చిన్న చిన్న వినాయకులు అయితే వచ్చారు. వచ్చి అయితే నిమజ్జనానికి అయితే లేపినారు ఫ్రెండ్స్. అదైతే తీస్తున్నారు. చూడండి ఈ నిమజ్జనం అయితే చేస్తున్నారు. చేసి అయితే మీకైతే చూపిస్తాను నేను. పోలీసులు అయితే చాలా అక్కడైతే మాకు చాలా రెస్పాన్సిబిలిటీగా చాలా అయితే సెక్యూరిటీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉన్నది. పోలీసులు అయితే ఫుల్ ఉన్నారు ఇక్కడ. చాలా బాగుంది. వినాయకుడిని అయితే లేపేటప్పుడు గట్టా అయితే మాత్రం చాలా చూస్తున్నారు. పోలీసులు అయితే ఫుల్ బందోబస్తు ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ. అయితే ఇది వినాయకుడు అయితే లేపుతున్నారు, నిమజ్జనానికి అయితే లేపుతున్నారు ఫ్రెండ్స్. లేపి అయితే నిమజ్జనం చేస్తున్నారు. చూడండి నిమజ్జనం చేసి ఈ వినాయకుడి తర్వాత ఇంకా వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. పూజ అయితే చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. మొత్తం అయితే పూజలు అయితే అక్కడ ఏం చేయనీయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, లేపుతున్నారు. లేపైతే మెల్లగా అయితే నిమజ్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ వినాయకుల్ని మీకైతే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మీకు నిమజ్జనం అయితే చేస్తానే, నిమజ్జనం వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. వినాయకులను అన్ని వీడియో తీసి మీకైతే పెడతాను. మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఈ వినాయకులు అయితే చాలా బాగున్నాయి. మంచిగా నిమజ్జనం చేస్తున్నాం. చుట్టూరు లైటింగ్ చూడండి. ఇదంతా ట్యాంక్ బండ్ మీద అయితే నిమజ్జనం చేస్తున్నాం. చాలా కష్టపడి అయితే వీడియో తీస్తున్నాను. కానీ మీరైతే ఎవరు కనీసం కూడా చూడట్లేదు. మీరు లైక్ కొడితే కనీసం అది వేరే వాళ్ళకైనా వెళ్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే అప్లోడ్ చేస్తాను మీకు. ఈరోజు తీసి, ఈరోజు శనివారం కదా, శనివారం రోజు కూడా అప్లోడ్ చేస్తాను. శనివారం నైట్ 7-6 వరకు నేనైతే మీకు తీస్తాను. అటు చూస్తే లుంబిని పార్క్లో అయితే జెండా కనిపిస్తుంది కదా, అది చూడండి. మొత్తం అయితే అదైతే నైట్ వ్యూ ఫ్రెండ్స్. ఇది నైట్ అయితే నిమజ్జనం చేస్తున్నారు. ఈ వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత వేరే వినాయకులు ఇంకా వస్తూ ఉంటాయి అనుకుంటే, నేనైతే శుక్రవారం రోజు అయితే ఏమీ రాలేదు ఫ్రెండ్స్. ఈరోజు అయితే శనివారం రోజు. ఈరోజు వస్తాయంటే ఈరోజు మీకు వీడియో తీసి పెడతాను. ట్యాంక్ బండ్కి వెళ్ళి హుస్సేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి అయితే మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మంచిగా అయితే ఉంటాయి. నేను నా వీడియోస్ అయితే మంచిగా మీకు నచ్చితే లైక్ చేయండి. చూడండి చాలా కష్టపడి అయితే తీస్తున్నాను వీడియోస్. మీరైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. వినాయకులను అయితే చాలా మంచిగా అయితే నిమజ్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా శ్రద్ధతో అయితే నిమజ్జనం చేస్తున్నారు. పర్టికులర్గా అయితే పోయినసారి అయితే ఇసిరేయడము అట్లాంటివి చేశారు. చాలా మంచిగా అయితే నిమజ్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే నిమజ్జనం చేస్తున్నారు వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత వేరే వినాయకులు కూడా వస్తాయి. మీకు వినాయకులను అయితే పెడతాను నేను. ఈరోజు శనివారం అయితే ఎక్కువ వస్తాయండి ఫ్రెండ్స్. నేనైతే మీకు చూపిస్తాను మంచి మంచి వినాయకుల్ని. నిమజ్జనానికి వస్తాయి కదా ఫ్రెండ్స్. నిమజ్జనానికి వచ్చిన తర్వాత మీకు చూపించి అయితే నేనైతే మంచిగా వీడియో అయితే తీసి పెడతాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి వెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చిన్న వినాయకుని తీసుకొచ్చారు. చిన్న వినాయకుని తీసుకొచ్చి చాలా అద్భుతంగా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు అయితే చాలా మంచిగా అయితే చేశారు. మొత్తం అంగామ చేశారు. చాలా జోస్తో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తము ఈ చిన్న వినాయకుని తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు. చిన్న వినాయకుని తీసుకొచ్చి
చాలా అద్భుతంగా అయితే మాత్రం నిమజ్జనాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఆ కట్టడం కానీ ఆ డ్రెస్సింగ్ కోడ్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది. చాలా బాగుంది, మంచిగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం చూడండి పెద్ద పెద్ద కెమెరాలతో అయితే వీడియోలు తీస్తున్నారు. చిన్న ఫోన్లో కెమెరాలు మొత్తం యూట్యూబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. నేనైతే ఫస్ట్ టైం తీస్తున్నాను కాబట్టి కొంచెం మాటలు ఏమన్నా తడబడినా కూడా మీకు నెక్స్ట్ టైం అయితే మంచి అప్డేట్ చేస్తాను. అప్డేట్ చేసి అయితే తీస్తాను ఫ్రెండ్స్. చూడండి చిన్న వినాయకుని అయితే తీసుకొచ్చి అయితే నిమజ్జనం చేయడానికి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మొత్తము చాలా బాగుంది. చాలా అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు. చూడండి పెద్ద క్రెయిన్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద క్రెయిన్ ఇది. పెద్ద వినాయకులు అయితే వస్తాయి ఇక్కడికి. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ క్రెయిన్లు. ఇలాంటివి ఒక 7-8 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నక్లీస్ రోడ్ కాడ లవ్ హైదరాబాద్ ఉంటుంది కదా, అక్కడైతే ఈ ప్లేస్ కాడ అయితే మాత్రం పెద్ద క్రెయిన్లు అయితే వచ్చాయి. చాలా పెద్దగా ఉన్నాయి క్రెయిన్లు అయితే. ఈ క్రెయిన్లు చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే పెద్ద క్రెయిన్లు అయితే వచ్చినాయి. ఈ క్రెయిన్ అయితే వెళ్తారని చూసినా ఎంత పెద్దగా ఉందో చూసారు ఫ్రెండ్స్. చాలా పెద్ద వినాయకులు వస్తారు ఇక్కడైతే చూడడానికి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి క్రెయిన్లు మొత్తము. ఇవైతే నెంబర్ 3 ఎంత పెద్దగా ఉంది చూసారా అండి. చాలా పెద్దగా ఉన్నాయి. చాలా పెద్ద క్రెయిన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇక్కడ ఒక 8-7 ఉంటాయి. 8-7 క్రెయిన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా పెద్ద క్రెయిన్స్ మొత్తం. బుజ్జి వినాయకులు అయితే కూడా వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి చిన్న వినాయకులైనా చాలా మంచిగా అయితే నిమజ్జనం చేస్తున్నారు. చాలా అద్భుతంగా అయితే, అంటే చాలా అది ఇసిరేయకుండా అందు మీద పెట్టి మంచిగా నిమజ్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇందాక వచ్చింది ఫ్రెండ్స్. ఇది చాలా చాలా పెద్ద క్రెయిన్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చాలా పెద్ద క్రెయిన్స్ ఇవి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి క్రెయిన్స్. ఫుల్ పబ్లిక్ కూడా ఉన్నారు. ఈ సర్కిల్ అయితే మాత్రం ఈ సైడ్ ఉంది కదా, ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. పార్కింగ్ ప్లేస్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు మీరు వెహికల్స్ వస్తే డైరెక్ట్. ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద క్రెయిన్లు ఉన్నాయో. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. నిన్న ఇది శుక్రవారం రోజు ఫ్రెండ్స్. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను అవ్వలేదు. ఈరోజు మీకు మంచి వీడియో అయితే వస్తుంది. చూడండి నాకు ఇందులో కంటెంట్ లేకపోయినా మీరు లైక్ చేశారనుకోండి ఫ్రెండ్స్, మీకైతే ఈరోజు మంచి వినాయకులను అయితే చూపిస్తాను. అంటే చాలామంది ఇక్కడికి రాలేరు కాబట్టి నా వీడియో అయితే మీరైనా చూస్తారు. చూసి అయితే మీరు అనుకుంటున్నాను మీరైతే చూస్తారు, చూసి సంతోషపడతారు అనుకుంటున్నాను. అది చూడండి సచివాలయం అటు అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, చూడండి ఇదంతా ట్యాంక్ బండి హుస్సేన్ సాగర్. ఎప్పటికప్పుడు చాలా శుభ్రంగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా నీట్గా అయితే చేస్తున్నారు. హుస్సేన్ సాగర్లో కూడా ఎప్పుడు చెత్త అప్పుడైతే క్లీన్ చేసేస్తున్నారు. పువ్వులు ఏమన్నా పడినా కూడా మొత్తం అప్పటికప్పుడు అయితే క్లీన్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి నిమజ్జనానికి అయితే చిన్న వినాయకులను కూడా చాలా మంచిగా అయితే నిమజ్జనం చేస్తున్నారు. మీకైతే చిన్న వినాయకులను కూడా ఇసిరేకన్నా అక్కడ తీసుకెళ్ళి మంచిగా అయితే నిమజ్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూడాలనుకుంటే ఇది నక్లీస్ రోడ్ కాడ లవ్ హైదరాబాద్ అని ఉంటుంది కదా, అక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్ ప్లేస్ అయితే. చూడండి నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇది స్టార్టింగ్ కాబట్టి మీకు ఇంకా మంచిగా ఇవ్వకపోవచ్చు. చాలా కష్టపడి అయితే వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది చిన్న వినాయకులు కూడా చాలా మంచిగా అయితే నిమజ్జనం చేస్తున్నారు. చేసి అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. పెద్ద వినాయకులు అయితే ఈరోజు శనివారం రోజు అయితే పెద్ద వినాయకులు వస్తాయి. వచ్చి మీకైతే చూపిస్తాను. నా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇంకా మంచి వీడియో తీయడానికి నాకు కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. నేను మీ శివ.